శిష్యులంతా ఆశ్చర్యపోయారు. అప్పటికే యోగానికి చాలా మంది శిష్యులు అయ్యారు. చూస్తా ఆశ్చర్యపోయారు. యేసయ్యకు నాకు బాప్తిస్మం అయ్యా, నేను మీ దగ్గర తీసుకోవాల్సిన వాడై ఉండగా నువ్వు నా దగ్గర తీసుకున్నావంటే నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుతావు మనకు తగినది అంటాడు ప్రభు. ఇప్పటికి ఎలాగూ కాదేమో నేను నేడతో ఇస్తున్నాను. ఇదిగో నా వెనుక వచ్చిస్తున్నాయి పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య. 4000 సంవత్సరాల నుంచి మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న లోకం 4000 సంవత్సరాల నాటి నుంచి అదిగో ఏదేను తోటలో ఆదాము పడిపోయినప్పుడు ఇదిగో మరి ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు ఆదాముకి, ఆదామా ఇదిగో సాతాను శిరస్సును తొక్కి వేసేటువంటి ఇదిగో స్త్రీ గర్భమును పుడతాడు నా కుమారుడు, ఆయన దాన్ని తొక్కి వేస్తానన్నాడు. ఎప్పుడయ్యా 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 అని లోకం ఎదురు చూస్తా ఉంది. ఎప్పుడైతే యోహాను గారు ఇదిగో మెస్సయ్య లోక పాపము మోసినప్పుడు చెప్పారో శిష్యులంతా ఆశ్చర్యపోయారు. బాప్తిజం తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే ఒక ఫాలో వచ్చి ఆయన వారికి పౌరం ఆయన మీద వాలింది. ఆకాశంలో ఒక స్వరము మేఘంలో వచ్చి మాట్లాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినాలి అనేటువంటి స్వరం ఏర్పడి ఆశ్చర్యపోయారు. ఈయనే మెస్సయ్య, ఈయనే త్రియేక దేవుడు. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, కుమారుడు బాప్తిజం తీసుకున్నాడు, శరీరంలో ఉన్నాడు కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు ఉన్నాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసయ్య బాప్తిజం తీసుకునే టైంలో వాళ్ళు చూశారు, త్రియేక దేవుడు అక్కడ చూశారు. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, కుమారుడు శరీరంలో నుండి బాప్తిజం తీసుకున్నాడు. ఈ దోషము శరీర సంబంధమైనటువంటి రక్త మాంసంలో దోషం పరిహరించబడటానికి ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మరణము నుండి తప్పించగలవానికి కన్నీటితోనూ మహారోధనతోనూ మొదలుపెట్టాడు. శరీరంలో ఉన్నప్పుడు మొదలుపెట్టాలి. శరీరం ఆత్మకి శత్రువు, శరీరము పోరాడుతూ ఉన్నది. యేసయ్యకే కన్నీటి ప్రార్థన అవసరమైంది, యేసయ్యకే మహారోధన అవసరమైంది. నీకు నాకు ఎంత కావాలి ఈ శరీరాన్ని జయించడానికి, శరీరము వాడుకొని మనల్ని ఇబ్బంది పెట్టి సాధారణ జయించడానికి మనకెంత ప్రార్థన కావాలి? ఓకే సరే, వాళ్ళు తెలుసుకున్నారు. యేసయ్య వెళ్ళిపోయాడు. 3వ రోజు, ఇవాళ చదువుకున్న వారికి 3వ రోజు సందర్భం. అప్పుడు మరునాడు మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరు అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించి, ఇది సందర్భంగా చెప్పాను మీకు. ఆయన వెళతా ఉన్నాడు, ఎత్తులుగా ఉన్నాడు, ఎక్కువగా ఉన్నారు. చివరికి ఆయన అడిగారు, మీరు ఏం వెతుకుతున్నారు అని అడిగారు. ఆయనకి అర్థమైంది, మెస్సయ్య వెతుకుతున్నారు వాడిని. 4000 సంవత్సరాల నుంచి మానవుడు వెతుకుతున్న దేవాది దేవుడు విమోచకుడిని వెతుకుతున్నారు వాడిని. మీరు ఏం వెతుకుతున్నారు అనగానే వాళ్ళ వెంటనే ప్రభుని ఎక్కడ కాపురం ఉన్నారు అంటారు. బోధకు కూడా అన్నారు మెస్సయ్య అలా. మెస్సయ్యనో కాదు, ఆ గురువు గారు చెప్పాడు కానీ ఈయన కుమారుడైన దేవుడు, ఈయన లోకాన్ని రక్షించే దేవుడు, ఈయన సాతాను బంధకాన్ని నట్లు తెచ్చి మా బానిస బ్రతుకు పాప జీవితం నుంచి మోచించే దేవుడు అని అర్థం కావాలి. వినండి, జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. వచ్చి చూడి అన్నారు. ఎక్కడ కాకుండా వచ్చి చూడి, దాన్ని వేరే భాషల్లో మనం చూస్తే ఎలా ఉందంటే, మీరు వస్తే చూస్తారు.
నువ్వు ఎవరివి? నువ్వు మెస్సయ్యవేనా? నువ్వేనా దేవాది దేవుడు మాకు వాగ్దానం చేసింది ఆదాము దగ్గర? నువ్వేనా ఈ లోకాన్ని రక్షించి పరలోక రాజ్యాన్ని పాపిష్టి మనుషులను జీవించి తీసుకెళ్ళేదేనా? నీకు డౌటా? వస్తే చూస్తా, వచ్చి చూడు అంటే నువ్వు రా, నా దగ్గరికి రా, నాతో గడుపు, నాతో మాట్లాడు, నాతో ప్రార్థన చేయి, నా మాటలు విను. అప్పుడు చూస్తావు నేను మెస్సయ్య అవుతాను. వస్తే చూస్తావు. ఈ మాట గుర్తుపెట్టుకో. రాకుండా దేవుని వెనకాలని చూస్తున్నాను, రాకుండానే ఆయన దేవుని మాటలు విమర్శిస్తున్నాను, రాకుండానే ఆయన గురించి రకరకాల మాటలు, బూతులు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఓ నా ప్రియమైన తల్లి, నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు బయట ఉంటే, నువ్వు అక్కడ ఉండి నువ్వు ఊహించుకుంటే కాదు, నా దగ్గరికి వస్తే నేను ఎవరితో నువ్వు చూస్తావు. వెంటనే వారు వెళ్ళిన వారు ఎవరంటే యోహాను, అంద్రియ దేవుడికి తీసుకుంటారా? యోహాను, అంద్రియ వాళ్ళు 4 గంటల టైంలో వెళ్ళారు యేసుని ఎక్కడానికి. అది చిన్న గృహము, పెద్ద గృహము ఏంటో మనకు తెలియదు. ఆ చిన్న గృహంలో యేసయ్యతో వారు 4 గంటల గురించి గడుపుతా ఉన్నారు. గడుపుతూ ఉండగా రాత్రుల్లో గడిపేవాడున్నారు అనుకున్నారు. అయితే అంద్రియాకి అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? చదవండి అక్కడ 41వ వచనంలో, తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమి. ఏమర్థమైపోయింది? అంద్రియా వెళ్ళాడు, యోహాను వెళ్ళాడు. అంద్రియాకి ఏమర్థమైంది? మెస్సయ్య నాడు చేసే దగ్గరికి వస్తున్నాం, నాడు నుంచి యేసయ్య మాటలు వింటున్నాం, ఎన్నాడు యేసయ్యతో మాట్లాడుతున్నాం. ఎన్ని పగలు, ఎన్ని రేతులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు యేసయ్యతో గడుపుతున్నాం. యేసయ్య ఎవరో నీకు అర్థమైందా? వస్తే చూస్తాం. ప్రభుని ఈ కాపరం ఎక్కడ? వస్తే చూస్తామని ఎవరో వచ్చారు. ఆయనకు కొద్ది గంటలు గడిపేసరికి అందరికి అర్థమైపోయింది, ఈయన లోక రక్షకుడు, ఈయన కుమారుడైన దేవుడు, ఈయన ఆ దినాల్లో ఆదాము దగ్గర తండ్రి వాగ్దానం చేసినటువంటి స్త్రీ పుత్రుడు, పురుషపుత్రుడు కాదు, స్త్రీ కలిగినటువంటి ఆ లక్షడు. ఒకసారి ఆది కాలంలో దేవుడి వాగ్దానం ఆదాముకి సహాయం చేస్తారా? 3వ అధ్యాయంలో ఆదాముకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. చాలు నీకు, నువ్వు సాతానికను, స్త్రీ సంతానం. మనమందరం ఎవరి సంతానం? చెప్పండి, మనమందరం ఎవరి సంతానం? పురుషోత్తాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేల్ గారు ఈ ఇంటి పేరు నెమ్మడతా మీ నాన్నడతా? పెట్టుకోకూడదా? ఎందుకని? మా నాన్న కొడుకు, అమ్మ కొడుకు, ప్రశ్న. అమ్మ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదు? అమ్మాయి మీరు మీ అమ్మ ఇంటి పేరు తీసుకోవాలి. గోల్డ్ వాళ్ళంట, ఓడలు వాళ్ళు అంట, గోల్డ్. మీ నాన్న లేకుండా నెమ్మది కంటే నువ్వు స్త్రీ సంతానం అవుతావు. నాన్న ఇత్తనము, నాన్న జీను, నాన్న రక్త, నాన్న వంశం, నాన్న దీవెన, నాన్న శాపం. కానీ మనందరము పురుష సంతానం. అందుకనే మా ఇంటికాడ నుంచి ఇప్పుడు కేసు ఉందనుకో, వాళ్ళు చూపడు కేసు చూపడు రాయల్ ఫ్యామిలీ చూపడు. అసలు అక్కడ వాళ్ళు తిరుగుడు
ఇప్పుడు అలా ఎవరైపోయినావా? ఎందుకని హెయిర్ లైన్ చూస్తుంది వాడు. అది అలా వస్తే అంతే నా మాతా పురుష స్త్రీకుడు స్త్రీ సంతానానికి పురుషుడిలో దోషం ఉంటుంది, పురుషుడిలో రక్తం ఉంటుంది, పురుషుడిలో మానసేచ్ఛ ఉంటుంది, పురుషుడిలో శరీరాశ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మలో ఉండదు. పరిశుద్ధాత్మ పరిశుద్ధ కన్యకగా పుట్టిన ఒక మెస్సయ్య వస్తాడు. ఆయన మన అందరినీ విడిపిస్తాడు. మీ పాపాలన్నీ ఆయన చెప్తాడు. ఆయన కోసం 4000 సంవత్సరాలు ఎదురు చూస్తా ఉంటే వీళ్ళిద్దరు ఎవడేసారు ఆయన యేసయ్య. ఎవరు చెప్పండి? అంద్రియా, యోహాను. యోహాను గమనించలేదు కానీ అంద్రియా క్యాచ్ చేశాడు. ఇది మెస్సయ్య. ఎప్పుడైతే మెస్సయ్య అని తెలిసిందో బాజీ అలాగూ కంట తెచ్చుకుంటే కూర్చోవాలా యోహాను? లేదు 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 అమ్మ దగ్గరికి పరిగెత్తు పరిగెత్తు అమ్మ దగ్గరికి. అమ్మ 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 నేను మెస్సయ్య కనుగొన్నా చెప్పు. నేను మెస్సయ్య కనుగొన్నా మెస్సయ్య కనుగొన్నా అమ్మ ఎలా చూపించాడు అంద్రియా. ఇప్పుడు పేతురికి ఆత్మీయ తండ్రి ఎవరు తెలుసా? చెప్పేసా? పేతురికి ఆత్మీయ తండ్రి ఎవరు? అంద్రియా. అంద్రియా సాగు చేయలేదు కానీ పేతురు చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం లేదు, మూడే మూడు మాట్లాడతాడండి. మూడే మూడు మాట్లాడతాడు. ఏమన్నాడంటే మేము ఒకటి. ఏమంటే ఇద్దరే, యోహాను అంద్రియా. రెండవ మాట మెస్సయ్యను, మూడవ మాట కనుగొన్నాము. అంతే. పేతురు రక్షించబడ్డాడు. మూడు మాటలు. పెద్ద ప్రసంగం చేయాల, ఆకులాగా గంట బోధించాలా, ఆకులాగా రకరకాలుగా చేయి ప్రార్థనలు లేకపోతే గ్రూప్ ప్రార్థనలు వాక్యాలు ఇవన్నీ చేయాల. మూడే మూడు మాటలు చెప్పాడు. మేము మెస్సయ్యను కనుగొన్నాం. అంతే, దొరికిపోయాడు. ఒక పెద్ద పంట దొరికింది. హల్లెలూయా. యేసయ్య ఇచ్చాడు, నా వైపు చూడండి, నా వైపు చూడండి. హల్లెలూయా. పేతురు ఒక పంటను చూస్తున్నాడు. పేతురు రాగానే ఏమన్నాడంటే చదవరా తీసుకెళ్ళండి, చదువమ్మా చదువు. ఎక్కడంటే 42వ వచనం చదవరా. నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఓకేరా. ఒకసారి చూడండి, నా వైపు అందరూ చూడండి. నువ్వు రాయివి. నువ్వు పేతురు అనే తిరిగివాడు, పేతురు అనే దొరుకువాడు, పేతురు అనే తొందరపడేవాడు. ప్రతి చిన్న విషయాన్ని బయటి టైం రాసిన ఒక ఆయన ఉన్నాడు. ఏమో ప్రెగ్నెంట్, ఏమో హాస్పిటల్లో ఉంది. ఆయన తెలిసిన మంచి డాక్టర్ తీసుకెళ్ళాడు. మన సపోర్ట్గా ఆమె హాస్పిటల్లో ఉంది, మేము బయట ఉంటాము. మేము ఇద్దరు చాలా మంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బాబు కొత్తలు వచ్చాడు. కరెక్ట్ వచ్చేసి సిగరెట్ అంటే
ఈరోజు హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మాట్లాడి తొడుగుకోవాలి. ప్రతి చిన్న విషయానికి నీవు వేసుకోవాలి వాడు కావా, నువ్వు వాడిని చూడలేదు. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఐదుగురు నాకు తెలియదు, ఏది నన్ను అంటున్నా. మరి ఆ పేతురు ఈ రాత్రి నాకు అడగడానికి మార్చేస్తావయ్యా. నేను చెప్తాను ప్రభా, పేతురు ఎక్కువ తీసుకుంటాను ప్రభా, నేను అబద్ధం మాట్లాడుతున్నా, నీ కోసం చచ్చిపోతాను ప్రభా అన్నాడు. ఏమంటే వినండి వినండి వినండి. యేసయ్య అంతా ఉన్నాడు, పట్టుకొని అంతా ఉంది. కానీ ఈ చదువు పిల్ల నువ్వు వాళ్ళ చూసేసుకోవడం, ఇవి ఈ మానవ వేసుకుంటావు అంటే ఇట్లా వాళ్ళతో వాదిస్తా ఉంటాయని అప్పుడే ఆ ప్రధాన యాజకుడు వెంటబోతున్న యేసయ్య ఇల్లిగడ్డ తిరిగి చూశాడంట. యేసయ్య ఎప్పుడైతే తిరిగి చూశాడు, ఎంత మాట్లాడుతూ పేతురు కూడా యేసయ్యను చూశాడంట. ఆ ఇద్దరు సూపులు కలుసుకున్నాయంట, ఆ ఇద్దరు సూపులు మాట్లాడుకున్నాయంట. ఏ పేదలు ఎక్కడన్నావుగా, ప్రాణం పెడతానన్నావుగా. ఆ సూపుల్లో ఆ భావము పేదలకు వచ్చింది. పేదలు నీ కోసం ప్రాణం పెడతానయ్యా, నేను ఎందుకు అంటానయ్యా, ఎందుకు అంటానన్నాయా. ఈ చూపే చూసాడు, పేదలు చూసాడు. అంతే ఆ స్తంభం సాగుకెళ్ళి తలకాయ స్తంభాన్ని కొట్టుకొని ఏడుస్తా ఉంటాడంట. ప్రభు అది ఎక్కడ తిరిగి చూసి నవ్వుతున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు హృదయాలెరిగిన దేవుడు, ప్రభు మన బ్రతుకులెరిగిన దేవుడు, ప్రభు మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు. పేతురు అంటే దుఃఖపూస. పేతురు అంటే దుఃఖపూస. దుఃఖపూస ఓ నట్టి లాగానే డొంగిపోతావు, మళ్ళీ దిగుతావు. ప్రతి చిన్నానికి డొంగిపోతే, ఒక చిన్న చిరుకు పడితే ఇట్లకి కదిలిపోతుంది, ఒక చిన్న గాలి పడితే కదిలిపోయే దుఃఖపూసలో రాగి నిలిచాడంట ప్రభు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావు, నువ్వు అట్లాగే అనుకుంటున్నావు కాదు. నీలో ఒక గొప్ప ప్రవక్తను చూస్తాడు దేవుడు, నీలో ఒక గొప్ప భాషను చూస్తాడు దేవుడు, నీలో ఒక ఇంటర్నేషనల్ సేవను చూస్తాడు దేవుడు, నీ బిడ్డలో ఒక కలెక్టర్ చూస్తాడు దేవుడు. చూసే దేవుడు ఆయన. పేతురు తీసుకుని వచ్చాడు అంతయ్య. పేతురు వైపు చూశాడు. ప్రభు ఏమంటాడు ఒకసారి చదవండి. చూసి చెప్పారండి ప్రభుకి, నువ్వు యాహాను కుమారుడైన సీమోనా, శిష్యులు అడుగుతా ఉన్నాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఈ మనుషులు, ఎవరు అనుకుంటున్నారు? కొంతమంది ఏది అనుకుంటున్నారయ్యా, కొంతమంది ఆ కొడుకు అనుకుంటున్నారయ్యా, కొంతమంది ఇలా చెప్తా ఉన్నారు. పేతురు అన్నాడు, పేతురు చెప్పంటే అన్నాడు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నాడు. హల్లెలూయా. అంటాడు, ఈ పంట మీద ఏ పంట? క్రీస్తునే పంట. ఏ పంట? క్రీస్తునే పంట. క్రీస్తు అనే పంట. అది కూడా కాదు, ఈ పంట. ఏ పంట అంటే నీవు సజీవుడమైన దేవుని కుమారుడు. ఓకే, దానికి దేవుని కుమారుడు క్రీస్తు అయ్యా. ఆ పంట మీద సంఘాన్ని కట్టాలి. ఆ పంట మీద తెలిసిన సంఘం ఎదుట ప్రాంతాల ద్వారాలు నిలబడు. ఆ పంట మీద నిలిచి నువ్వు దేన్ని బంధిస్తే బంధించబడుతుంది. ఆ పంట మీద నిలిచి దేన్ని విప్పితే విప్పబడుతుంది. ఇంతకీ ఆ పంట మీద నువ్వు కట్టబడ్డావా? ఆ పంట మీద నువ్వు కట్టబడ్డావా? దేవునికి స్తోత్రం. ఆ పంట మీద కట్టబడాలి అంటే, కట్టబడ్డావు అంటే నీ ఎదుట ఏది దేవతకి రావురా. భూలోకాన్ని తనకిందులు చేస్తావు, సముద్ర
ఇప్పుడు నీవు బాధ్యతను అంటే అమ్మా నాన్నలో బీజమని. అమ్మా నాన్నలో బీజంలో పాపం ఉన్నది, శాపం ఉన్నది, దీవెన ఉన్నది, రక్త దోషం ఉన్నది, వాళ్ళు చేసిన క్రియల దోషాలు నా మీద పడతాయి. తల్లి గర్భంలో ఆ పుట్టు సమానం ఉండగానే ఒక బిడ్డ మీద పడతాయి. హల్లెలూయా. మా భాషలో దర్శనం చెప్పింది అవసరం బాగా చెప్పలేమా? ఇప్పుడు కూడా చెప్పండి. అది జరిగిన తర్వాత చెప్తాను. ఓకే, కొత్తగా నిర్మించాలంటే కొత్త బీజం పెట్టబడా. అది వ్యక్తిగతంగా మాట్లాడారు. విషయ బీజం నుండి కాక జీవముగా దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం. క్షయ బీజం అంటే నశించిపోయే విత్తనం, అక్షయ బీజం అంటే నశించని విత్తనము. నశించని విత్తనం ఏంటంటే జీవము గల దేవుని వాక్యం అనే విత్తనం. ఈ వాక్యం వినండి. ఈ వాక్యం అనే విత్తనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విస్తురుతా ఉన్నాడు పొలంలో. కొన్ని నేలలు అంటే పీడు వారిపోయి ఉన్నాయి. పీడు అంటే నీళ్లు లేక ఎండిపోయింది. పీడు పండ్లు చెట్లు ఉంటాయి. మా ఊరు మళ్ళీ చెప్తారు. మా ఊరు మళ్ళీ చెప్తారు. అపరాధినై నిన్ను చూడలేదయ్యా, అవివేకినై నిన్ను ఎరగలేదయ్యా. అపవాది వలలో పడి ఏమిటి ఎంత ఘోరమైన బతుకండి బాబు నాది. చెట్టుకుంటే తీరే
నేను చాలా రుచులు చూశాను నా జీవితంలో. స్మోక్ తెలుసు, డ్రింక్ తెలుసు, డిమెన్షన్ తెలుసు, రైటిజం తెలుసు, మోసం తెలుసు, కొడతం తెలుసు, కొట్టించుకోవడం తెలుసు, తినడం తెలుసు, పెట్టించుకోవడం నరకడం తెలుసు. ఈ చెవుకు నాకు తెలియదు. ఈ చెవుకు అరగంట ఏడ్చానండి, అరగంట ఏడ్చాను. నా హృదయాన్ని దుండింది, నా బ్రతుకులు దుండింది, నా కనుకోమని కాబట్టి పీకింది. స్తోత్రమయ్యా. ఎప్పుడైనా ఏ మాట అయినా ఈ గుండెలోని ఈ తొప్పలను పెరగచేయనివ్వా. ఆ పరిశుద్ధాత్మ వర్షము ఈ పాపిష్టి హృదయంలో ఉన్న ఆ యొక్క శాపాలను, పాపాలను, వ్యర్థాలను తడిపి పేదరిగా కలుగునే. అప్పుడు ఈ విత్తనాలు మొలుస్తాయి. ఆ తుప్పల్లో, ముళ్ళ తుప్పల్లో ఈ విత్తనాలు పొలంలో కనుక నువ్వు మరలా జన్మించావు, అక్షయ బీజానికి నువ్వు పుట్టావు కనుక ఈ బ్రతుకులో మార్పు రాదు. తొక్కలు పోవాలి, పదులు చెయ్యాలి, కడవరి వర్షం ఆత్మ కడవాలి. అప్పుడే ఈ వాక్యము సాక్షిగా నవనవనవనవనవడుతూ ఫలిస్తుంది జీవితం. ఆ వాక్యం ఫలించకుండా నీ బ్రతుకు ఫలిస్తాను. ఈ బ్రతుకు ఫలించకుండా నీ బిడ్డల కుటుంబం, నీ భర్త, నీ తల్లిదండ్రులు ఫలిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఇది సత్యం.